బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణ సర్కార్ మధ్య గ్యాప్ పెరగడంతో ఆ గ్యాప్ తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాసేపట్లో టాలీవుడ్ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్టుగా తెలుస్తుంది. బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ సమావేశం జరగనుంది. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు ఘటనలతో ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య విభేదాలు వచ్చాయి. అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో ఈ విషయంపై సీఎం రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు, మంత్రులు ఇండస్ట్రీపై చేస్తున్న కమెంట్లతో వివాదం రాజుకుంది. బెనిఫిట్ షోలు, ధరలు పెంచడాలు ఇకపై కుదరవంటూ ప్రభుత్వం ప్రకటించేసింది. ఇలా ఫిలిం ఇండస్ట్రీపై ప్రభుత్వం ఒక్కసారిగా సీరియస్ అవడంతో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజ్ సీఎం రేవంత్తో సినీ ప్రముఖుల సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్తో సినీ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. ఇండస్ట్రీ నుంచి దిల్ రాజ్, అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, త్రివిక్రమ్తో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు, మా అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు. అటు ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ సమావేశానికి హాజరవనున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణ సర్కార్ మధ్య గ్యాప్ పెరగడంతో ఆ గ్యాప్ తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాసేపట్లో టాలీవుడ్ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ సమావేశం జరగనుంది. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు ఘటనలతో ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య విభేదాలు వచ్చాయి. అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో ఈ విషయంపై సీఎం రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు, మంత్రులు ఇండస్ట్రీపై చేస్తున్న కమెంట్లతో వివాదం పెద్దదైంది. బెనిఫిట్ షోలు, ధరలు పెంచడాలు ఇకపై కుదరవంటూ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఇలా ఫిలిం ఇండస్ట్రీపై ప్రభుత్వం ఒక్కసారిగా సీరియస్ అవడంతో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజ్ సీఎం రేవంత్తో సినీ ప్రముఖుల సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్తో సినీ ప్రముఖులు భేటీ అవుతున్నారు. ఇండస్ట్రీ నుంచి దిల్ రాజ్, అల్లు అరవింద్, చిరంజీవి, వెంకటేష్, త్రివిక్రమ్తో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు, మా అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు. అటు ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ సమావేశానికి హాజరు కానున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడటానికి. ప్రొడ్యూసర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రదర్, చెప్పమ్మా. సార్, చూస్తూ ఉన్నాం ఒకవైపు సినీ ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందనేది తెలుస్తోంది. ఈరోజు ఆ గ్యాప్కి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా? ఇటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు, అటు ప్రభుత్వం నుంచి కూడా ఒక మంచి స్పందన రావాలనే సినీ ప్రముఖులు, అదేవిధంగా సినీ కళాకారులు కూడా కోరుకుంటున్నారు. ఏం జరగబోతుంది సార్ ఈరోజు? గ్యాప్ ఎందుకు వచ్చిందమ్మా? అది ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చారంటే అది రూల్స్ ప్రకారం ఏదో కూల్చారు. సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికి, ఇప్పుడున్న ఏ ప్రభుత్వానికి, ఎప్పుడు వచ్చిన ప్రభుత్వాలకు కూడా గ్యాప్ ఏమి ఉండదే. సినిమా వాళ్ళతో కరెక్ట్ గానే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంటది. ఈ టికెట్ రేట్లు పెంచుకునే కానీ పోతుంటారు, అడుగుతుంటారు, కాగితాలు ఇస్తుంటారు, శాంక్షన్ చేయించుకుంటుంటారు. ఇది జరుగుతున్నప్పుడు అంతే కదా. అంటే ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారమే ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య ఎటువంటి గ్యాప్ లేదంటారా? సినిమా ఇండస్ట్రీకి గ్యాప్ అనేది ఎందుకు వచ్చిందంటే, సినిమా వాళ్ళు చేసిన చర్యల వల్ల ఒక మహిళ చనిపోతే కూడా దాన్ని పెద్ద ఇష్యూగా తీసుకోకుండా, సీరియస్నెస్ లేని కారణంగా, మేమే గొప్ప వాళ్ళము అనే ఫీలింగ్ వచ్చిన కారణంగా అసెంబ్లీలో అక్బరుద్దీన్ అడిగిన క్వశ్చన్కి సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంఘటనే ఒక గ్యాప్ అని చెప్పవచ్చు. అంతకుముందు గ్యాప్ ఏం లేదు.
అదే గ్యాప్ కారణం. అవును సార్, ఖచ్చితంగా సార్. జగదీష్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు పుష్ప సినిమా కావచ్చు, ఇంకొక సినిమా కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ ఖచ్చితంగా టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది, షోలు కూడా ఎక్కువగా ప్లే చేసుకునేందుకు కూడా అవకాశాలు అయితే ఇచ్చింది. ఆ తర్వాత పరిణామాలే ఒక్కసారిగా మారిపోయాయి. ఆ పరిణామాలకి ఈరోజు ఫుల్ స్టాప్ పడుతుందంటారా? ముందు జీవనం అప్పుడు మొన్న 800 చేసింది, ఈ జీవో చూపించుకొని అక్కడ 800 చేపించుకున్నారు. ముందు అంత రేట్ లేదు, 800 అనేది లేదు. అంతకుముందు దేవరాజు 450 రూపాయలే బెనిఫిట్ షో టికెట్ ప్రైస్. కాబట్టి ఏంటంటే ఇక్కడ చేశారని చెప్పి వాళ్ళు అక్కడ చేశారు ఆంధ్రాలో కూడా. అంటే జనరల్ గా చెప్పాలంటే ఏంటంటే మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఆంధ్రాలో బెనిఫిట్ అండి దీనికి. కలెక్షన్స్, సినిమా లవర్స్ ఎక్కువగా అక్కడే ఉంటారు. తెలంగాణలో ఈ మల్టీప్లెక్స్ పెరిగిన కారణంగా అంతకుముందు 60-40 రేషియోలో ఉంటుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ 60, ఇది 40. ఇప్పుడు ఇది కొంచెం పుచ్చుకుంది, అది ఆటోమేటిక్ గా అదే 60లో ఉంది అక్కడ కూడా. ఎందుకంటే సినీ లవర్స్ ఎక్కువగా అక్కడే ఉంటారు. సినిమా వాళ్ళు, సినిమా పరిశ్రమలో పనిచేసే వాళ్ళు కానీ, సినిమా హీరోలు కానీ అందరూ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. జగదీష్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు సంక్రాంతి వస్తుంది అంటే ఖచ్చితంగా సంక్రాంతికి తెలుగు సినిమాలు ఏం రిలీజ్ అవుతాయని చెప్పి ప్రేక్షకులందరూ ఎదురు చూస్తుంటారు. సో ఆంధ్రాలో సంక్రాంతి సందడితో పాటు తెలుగు సినిమాల సందడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సంక్రాంతికి చూసుకుంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్, అదేవిధంగా వెంకటేష్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇక బాలయ్య బాబు నటిస్తున్న డాకు మహారాజ్ సినిమాలు కూడా తెర మీదకి రాబోతున్నాయి. ప్రభుత్వం బెనిఫిట్ షోలు, టికెట్ ధరలపై తీసుకున్న నిర్ణయం అనేది కంటిన్యూ అయితే ఈ సినిమాలపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందంటారు? నాకు తెలిసి ఇంత ఇమీడియట్ గా మొన్న నేను టికెట్ రేట్లు పెడతానని చెప్పి మాట్లాడి సడన్ గా వీళ్ళందరూ రాగానే పెంచేస్తాను అని అయితే రేవంత్ రెడ్డి చెప్పడు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకు చెప్పడంటే వీళ్ళు చెప్తారు పెంచకపోతే ఎట్లా, అది ఇది పెంచితే మేము ఎంత ఖర్చు పెట్టాము అంత ఖర్చు పెట్టామని వీళ్ళు చెప్తాడు. ఏదో వర్షం మాత్రమే అతను తీసుకుంటాడు. తీసుకొని తర్వాత నిర్ణయిస్తాడని ఇంకా ఉంది కదా, పండుగ చాలా రోజులు ఉంది కదా. ఈ రోజుకి రోజు వాళ్ళు పోగానే చెప్పాడు అనుకోండి, అది జనంలోకి రాంగ్ ఇండికేషన్ ఇంటికి వెళ్ళిపోద్ది. ఎలా వెళ్ళిపోద్దంటే దీని వెనకాల ఏదో ఉంది, అది ఉంది, ఇది ఉంది అని ఇంకా జనాలు మాట్లాడుకోవడం, సోషల్ మీడియాలో దీన్ని ట్రోల్ చేసుకోవడం జరిగిపోద్ది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళంగానే అయ్యా మీకు రేట్లు పెంచేస్తామని చెప్పడం ఏ రాజకీయ నాయకుడు చెప్పడు. ఈ యొక్క వ్యవహారం నిన్నగా మొన్న జరిగింది కదా. ఎప్పుడు జరిగింది? మొన్న జరిగింది. ఇప్పుడు వచ్చి రేపు సీజన్ లో వచ్చే సినిమాలు ముఖ్యంగా వచ్చి దిల్ రాజు సినిమాలు 2, ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు 2, ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమా 1. ఈ 3 సినిమాలకి వీళ్ళందరినీ తీసుకోపోయారా అనేది కూడా జనం గమనిస్తారు. కాబట్టి జనం ఏమంటే ఏం కాదు కదా. ఇప్పుడు రేట్లు పెంచినంత మాత్రమే జనాలు ఇక్కడ చూడలేదు కదా సినిమాని, పుష్పాని. జగదీష్ రెడ్డి గారు ఇవన్నీ పక్కన పెడితే మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత టికెట్లు రేట్లు పెరగటంతో సింగిల్ స్క్రీన్స్ అనేవి కనుమరుగైపోతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అనేది సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానుల నుంచి వినిపిస్తున్న మాట. రేవంత్ తీసుకున్న నిర్ణయానికైతే సింగిల్ స్క్రీన్ యాజమాన్యాలు కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఒక రకంగా ప్రజల నుంచి కూడా ఒక మంచి స్పందనే లభిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? మొన్న ఫిల్మ్ ఛాంబర్ లో ఈ డిస్ట్రిబ్యూటర్ ఈ ఎగ్జిబిటర్ సెక్టార్ మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ మీటింగ్ లో ఏమంటే రాష్ట్ర ప్రభుత్వాలని మనం రిప్రజెంట్ చేయాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇన్ని రోజులు ప్రొడ్యూసర్లు వాళ్ళు 800-900 తెచ్చుకుంటున్నారు, మనకి కేవలం రెంట్ రూపంలోనే చెల్లిస్తున్నారు. మల్టీప్లెక్స్ అయితే ఎంత అమ్మితే అంత పర్సెంటేజ్ వస్తుంది, మనకే వీటిలో సింగిల్ స్క్రీన్స్ అని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ రేట్లు పెంచేదానికి ముందుకు రాము అని చెప్పి మేము 2 రాష్ట్ర ప్రభుత్వాలకి, అటు ఆంధ్రప్రదేశ్ కి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఒక రిజల్యూషన్ పాస్ చేశారండి. దాన్ని అది ఎక్కడికి వెళ్తుందో దాని దశ ఏంటో అనేది తర్వాత మనం మాట్లాడాలి. అది ఇప్పటికిప్పుడు వీళ్ళు ప్రభుత్వాలతో మాట్లాడాలంటే మేము 15 days అన్నా ఉండాలన్నమాట. ఎందుకంటే 10వ తారీఖు ఒక సినిమా ఉంది రిలీజ్. మధ్యలో ఇప్పుడు సెలవులు వచ్చినాయి, ఈ రోజు సెలవు,
కాబట్టి ఏంటంటే 15 days నోటీసు అనేది వాళ్ళు లెటర్ అనేది గవర్నమెంట్ కి, చీఫ్ సెక్రటరీకి, అదే విధంగా హోమ్ సెక్రటరీకి లెటర్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు మేము ఎక్కువ రేట్లు అమ్మొద్దు, మీరు రేట్లు ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు అడగాల్సి వస్తుంది. వాళ్ళు అడుగుతారా లేదా అనేది వీళ్ళందరూ కలిసి ఈ ఒక్కసారికి మీరు ఉండండి, ఏదన్నా అకౌంట్స్ ఇయర్ లాగా మార్చి నుంచి ఏమైనా చేస్తారా, అట్లాంటి ఏదైనా జరుగుతాయా, ఏం జరుగుతాయా అని అంటే నాకు తెలిసి మాత్రం అంత కరాఖండితంగా చెప్పాడు. కాబట్టి సడన్ గా సినిమా వాళ్ళు అక్కడ పోయిన దానికి ఎక్కడికి అతను అల్లు అర్జున్ సినిమా అదే జైలు నుంచి రాగానే అక్కడ పోయి పరామర్శించిన దానికి ఈ రోజు వచ్చి వీళ్ళు కలిసిన దానికి అది ప్యారలల్ గా దానికి సరిపోయింది. ఈ రేట్ల వ్యవహారం అనేది ఆయన చెప్పేశాడు కాబట్టి ఆ నిర్ణయం ఇప్పుడే తీసుకోవడం చెప్పవచ్చు. జగదీష్ రెడ్డి గారు ఇంకొక అంశం మనం మాట్లాడుకుంటే, ఈ సినిమా బడ్జెట్లు పెరిగిపోతే ఆ సినిమా బడ్జెట్లు రాబట్టుకునేందుకు ఆ సినిమా ఎలా ఉన్నా కానీ ఫస్ట్ వీక్లోనే కలెక్షన్ల ద్వారా ఆ సినిమా పెట్టుబడిని రాబట్టుకోవాలని చెప్పి లేని హైప్ను క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రేక్షకుల నుంచి కూడా వినిపిస్తోంది. అదే నేపథ్యంలో మంచి సినిమాలు వస్తే ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది, చిన్న సినిమాలైనా ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది, 100 రోజులు కూడా సినిమాలు ఆడతాయని చెప్పి నిరూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా మనం చూసుకుంటే బలగం కావచ్చు, అదేవిధంగా లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే కథనం ఉంటే ప్రజలు ఆదరిస్తారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ నానా హంగామా క్రియేట్ చేసి టికెట్ల రేట్లు పెంచుకొని లాభాలు దండుకోవటానికే ప్రయత్నాలు చేస్తున్నారని చాలా మంది సినీ విమర్శకుల నుంచి వినిపిస్తున్నమాట. దీనికి ఏం చెప్తారు? ఇది ఏంటంటే చెప్పమంటారా, ఎక్కువ రేట్లు అమ్ముకోవడం అనేది, ఎక్కువ రేట్లు ఇస్తున్నారు కాబట్టి అమ్ముకుంటున్నారండి. అది కాక ఈ ప్యాన్ ఇండియా నెంబర్ 1 లో ఉన్నాయి మన సినిమాలు అనేది ఎక్కువగా వీళ్ళ మధ్య నలుగుతున్న వ్యవహారం అన్నమాట. ఇది అన్నిటికీ కారణం ఏంటంటే ఆ బాహుబలి వచ్చి ఎక్కువ కలెక్ట్ చేసింది. దాన్ని దాటాలని చెప్పి ఇలాగే ఈ రేట్లు పెంచుకోవడం అన్ని చేయడం జరుగుతుంది. సినిమాలు దమ్మున్నా లేకపోయినా 3 రోజుల్లో కలెక్షన్ రావాలంటే, ఇప్పుడు 3 రోజుల్లో కలెక్షన్ రావాలని 2 many స్క్రీన్స్ వేయడం. అంటే ఇంతకు ముందు తక్కువ స్క్రీన్లు వేసేవాళ్ళు, ఇప్పుడు పక్క వేసేస్తున్నారు. ఎందుకంటే మొదటి 2 many స్క్రీన్స్ వల్ల గ్లాస్ ఎక్కువ వస్తుంది. అంటే సినిమాలో 100 సీట్లు ఉన్న థియేటర్లో 20 మంది ఉన్నప్పటికీ కూడా ఆ 20 మంది 12,000 థియేటర్లు 13,000 థియేటర్లు పడుతున్నారు. కాబట్టి ఈ రోజు గ్లాస్ అనేది ఎక్కువ వస్తుంది. అదొక స్కూల్ మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళందరూ. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా కమర్షియల్ గా వచ్చేసి ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టేసి చెప్పారు. కానీ ఆ రోజు అటు సినిమాటోగ్రఫీ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఇద్దరు చెప్పింది ఏంటంటే, సినిమా ఏదైనా దేశభక్తికి సంబంధించిన సినిమా, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి నిలయమైన సినిమాలకి మాత్రమే మేము ఏదన్నా సబ్సిడీ కానీ ఇతరత్ర పర్మిషన్లు కానీ ఇవి కానీ ఇస్తామన్నారు. ఈ రోజు వాళ్ళు శాసనసభ్యులకి దేవాలయం లాంటి శాసనసభలో తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా ఈ రోజు డిసిషన్ ఇస్తారని మాత్రం నేను అనుకోను. ఇది తర్వాత ఇప్పుడు చెప్పుకుంటారు, ఇది తర్వాత జరిగే సంఘటనే. అందరితో సెకండ్ ఇచ్చుకొని అన్ని జరిగిపోతాయి. ఎందుకంటే ఆయనకి వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళారు అని ఒక ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు వచ్చిన దానికి ఆయన సంతోషపడచ్చు. ఈ సంతోషం సందర్భంగా తను ఇచ్చిన మాటని ఇమీడియట్ గా అయితే తీర్చడండి, ఉండదు. అతను ప్రజాస్వామ్యం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అతనికి అన్ని తెలుసు. కాబట్టి ప్రజలు ఏమనుకుంటారు, ఇమీడియట్ గా మనం ఇప్పుడు ఏమనుకుంటారంటే వచ్చారు. జగదీష్ రెడ్డి గారు, చెప్పండి. జగదీష్ రెడ్డి గారు, సీఎం ఖచ్చితంగా ప్రజాకోణంలోనే నిర్ణయం తీసుకుంటారు. అదే నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి కూడా నష్టం వాటిల్లకుండానే నిర్ణయం అయితే ఖచ్చితంగా వెలువడుతుందనే మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.